నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. మీకు చాలా సంవత్సరాలుగా యూట్యూబ్‌లో పరిచయమే మీకు నేను. చాలామందికి ట్రీట్మెంట్స్ చేశాము. హెచ్ఐవి, సెక్స్, పెరాలసిస్, ఎనీ డిసీజ్ ఏదైనా కూడా మేము తగ్గించగలం. మీరు ఓపికగా వాడుకుంటే ఆయుర్వేదాన్ని మించిన ఔషధం మార్కెట్‌లో ఎక్కడా మీకు దొరకదు. ఆయుర్వేదం వాడే వాళ్ళందరికీ రిజల్ట్స్ పర్మనెంట్‌గా ఉంటాయి. కొంచెం లేట్ అయినప్పటికీ. అయితే మా దగ్గర స్పీడ్ చేశాము. స్పీడ్ వచ్చే విధానాల్లో ఋషులు సంప్రదాయంలో వచ్చిన ఫార్ములాలతో తయారు చేస్తున్నాం కాబట్టి, మీకు రిజల్ట్స్ కూడా ఫాస్ట్‌గా ఉంటాయి. మీకు ఏ సమస్య ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తాము. ఇప్పుడు నేను చెప్పే సమస్య ఏంటంటే, చాలామందికి ఉన్న సమస్య ఇది. సమాజంలో ఉన్న మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని ఏజ్‌ల వాళ్ళు. ఏ ఏజ్ అయినా సరే ఈ శీఘ్రస్ఖలనం అనేది వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఒకటి శరీరంలో బలహీనత, నరాలు బాగా వీక్‌గా ఉండటం, అలాగే హస్తప్రయోగం చేసుకోవటం, ఇవన్నీ కాకుండా డైట్ కరెక్ట్‌గా లేకపోవటం. డైట్‌లో కూడా శరీరానికి పోషణనిచ్చే న్యూట్రిషన్స్ ఉండే ఫుడ్ తీసుకోకుండా జంక్ ఫుడ్సు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటమ్స్ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల నర్వస్ సిస్టంలోకి న్యూట్రిషన్ రాదు. దానివల్ల వీక్‌నెస్ వచ్చిన దానివల్ల కూడా శీఘ్రస్ఖలనం అయిపోతుంది. చాలామందికి పెనిస్‌లోకి వచ్చిన రక్తం త్వరగా ఓవర్ సెన్సిటివిటీ వల్ల కావచ్చు, వీక్‌నెస్ వల్ల కావచ్చు, వెంటనే వెనక్కెళ్ళిపోతుంది. కాబట్టి తొందరగా పడిపోతుంది. ఇది శీఘ్రస్ఖలనం కూడా అవడానికి రీజను. లిక్విడ్ కూడా బాగా పలచగా ఉండి కారిపోతుంది తొందరగా. చిక్కదనం ఉండదు. స్పెర్మ్ అనేది కూడా చిక్కగా ఉండకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ముఖ్యమైన రీజన్ ఏంటంటే వీక్‌నెస్. ఈ వీక్‌నెస్‌ని తగ్గించుకోవాలంటే ఇవాళ చాలామందికి ఉన్న సమస్య ఏందంటే సొసైటీలో తింటా ఉంటారు. కానీ తిన్నది ఒంటికి పట్టదు. ఎంత తిన్నా కానీ ఒంటికి పట్టేది చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది. ఎందుకంటే మన పేగుల్లో ఆ న్యూట్రిషన్‌ని పీల్చుకునే సిస్టమ్‌కి ఒక సెన్సారింగ్ ఉంటుంది. సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ వల్ల ఏమవుతుందంటే ఆ వచ్చే న్యూట్రిషన్‌లో ఉన్న కెమికల్స్, బ్యాడ్ కెమికల్స్ ఏదన్నా హార్మ్ చేస్తాయి అనుకుంటే వాటిని రిసీవ్ చేసుకోవడం తక్కువ. బాడీ తనకు కావాల్సినవి మాత్రం విటమిన్స్, మినరల్స్ తీసుకుంటుంది. ఆ కెమికల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఫుడ్ పీల్చుకునేటప్పుడు ఆ కెమికల్స్ కలిసి ఉన్న ఫుడ్‌ని చాలా వరకు అవాయిడ్ చేస్తది. సో, మనం ఏం చేయాలి? తీసుకునే డైట్ మంచిదై ఉండాలి. అలాగే బాడీ అబ్జార్బేషన్ రావాలి అంటే, అబ్జార్బేషన్ రాకపోవడానికి ముఖ్యమైన కారణం ఏందంటే, ఒంటికి పని లేకపోవడం. ఇప్పుడంతా గూడా డబ్బు పెట్టేసి సుఖపడిపోవడం అలవాటు పడిపోయారు. శరీరానికి పని ఉండాలి. ఒక మూవ్‌మెంట్ అనేది శరీరానికి బాగా లేకపోతే, డైలీ కనీసం ఒక 1 అవర్ చెమట పట్టే ఎక్సర్‌సైజ్ లాంటివి ఏదో ఒకటి చేయకపోతే, బాడీలో అబ్జార్బేషన్ తక్కువుంటుంది. కాబట్టి వీళ్ళకి వీక్‌నెస్ ఉంటుంది. దీనివల్ల అంగస్తంభన ఉండదు. శీఘ్రస్ఖలనం కూడా కారణానికి అదే కారణం. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది మగవాళ్ళకి ఉన్న సమస్య. కాబట్టి మగవాళ్ళందరూ గమనించుకోండి. మీకు ఈ ప్రాబ్లమ్ వస్తుందంటే మనం తినే తిండి సరిగ్గా లేదు. తిన్నా కూడా హడావిడిగా ఏది దొరికితే అది తినేసి వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా న్యూట్రిషన్ చూసుకొని తినండి. న్యూట్రిషన్ అంటే కాస్ట్ ఎక్కువ పెట్టి కొనే ఫుడ్ న్యూట్రిషన్ అనే ఒక భ్రమలోంచి బయటికి రండి. న్యూట్రిషన్ అంటే కూరగాయలు, ఆకుకూరలు, నెయ్యి, పెరుగు, పాలు ఇలాంటి పదార్థాల వల్ల మీ బాడీలోకి ఎనర్జీ బాగా వస్తుంది. అది నర్వస్ సిస్టమ్ బాగుండాలంటే మిల్క్ ప్రొడక్ట్స్ కూడా బాగా తీసుకోవాలి. అలాగే బి కాంప్లెక్స్ ఉండే ఫుడ్స్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, పల్లీలు ఇట్లాంటి మంచి మంచి ఆహార పదార్థాలు మన పెద్దలు ఏదైతే తినేవాళ్ళో అలాగే నాటు శనగలు ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవడం వల్ల విటమిన్స్, మినరల్స్ బాగా వస్తాయి. అలాగే ఆయుర్వేదంలో కూడా మూలికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు శీఘ్రస్ఖలనం సమస్య తగ్గాలి అంటే ఆయుర్వేదంలో ముఖ్యమైన మూలికలు కొన్ని ఉన్నాయి. మనం రెగ్యులర్‌గా వినేదే అశ్వగంధ. ఇది శీఘ్రస్ఖలనం గానీ, సెక్స్ సమస్యలకు గానీ చాలా బాగా పనిచేస్తుంది. నర్వస్ సిస్టమ్‌కి కావాల్సిన కాల్షియంని న్యాచురల్ సోర్స్ ఆఫ్ కాల్షియం అందిస్తుంది. కాబట్టి నర్వస్ సిస్టమ్ బావుంటుంది. అలాగే బోన్ స్ట్రెంగ్త్ కూడా బావుంటుంది. దీంతో పాటుగా శతావరి, సఫేద్ ముస్లి, శిలాజిత్. శిలాజిత్ కూడా 80 టైప్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. అది బోన్ స్ట్రెంగ్త్‌కి చాలా బాగా పనిచేస్తుంది. నర్వస్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. బాడీ పెయిన్స్ కూడా బాగా రికవరీ అవుతాయి. లంబార్డ్ ప్రాబ్లమ్స్, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సమస్యలు తగ్గాలంటే శిలాజిత్ కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ మూలికల కాంబినేషన్‌లో వచ్చేవి
ఏదైనా సరే మీరు కలుపుకున్నా సరే లేదా ఆ కాంబినేషన్‌లో దొరికే మంచి కంపెనీ మెడిసిన్స్ అయినా, టాబ్లెట్స్ అయినా, పౌడర్ అయినా తీసుకొని యూజ్ చేసుకుంటే ఈ శీఘ్రస్ఖలనం అనే సమస్య చాలా తొందరగా తగ్గుతుంది. అలాగే టైంకి నిద్రపోవడం కనడం ముఖ్యం. 24 గంటలు ఫోన్ మీద చేయి పెట్టి కూర్చోవడం ఎక్కువైపోయింది ఈ మధ్య. మధ్యలో పనులు చేసుకుంటున్నారు అంతే. ఫోనే ముఖ్యంగా 24 గంటలు చూస్తున్నారు. మిగతా పనులు మధ్యలో చూస్తున్నారు. భోజనం చేయటమో, జాబ్ వర్క్స్ అని. అందువల్ల ముఖ్యమైన రీజను సెల్ ఫోన్. అది కూడా నైట్ 1 2 దాకా చాటింగులు చేస్తూ నిద్రపోకుండా ఉంటే నిద్ర సరిపోదు. నిద్ర సరిపోకపోతే ఆటోమేటిక్‌గా బాడీలో హార్మోన్స్ డౌన్ అయిపోతాయి. నర్వస్ సిస్టమ్ కూడా డౌన్‌గా ఉండి నీరసంగా ఉంటుంది. కాబట్టి నిద్ర టైంకి నిద్రపోవాలి. డైలీ మినిమమ్ 8 అవర్స్ నిద్ర ఉండేటట్టు చూసుకోండి. మాక్సిమం నైట్ 10 కల్లా క్లోజ్ చేసేసేయండి. ఈ ఆఫీస్ వర్క్స్ లేకపోతే ల్యాప్‌టాప్ మీద చేసే పనులు, ఫోన్‌లో చేసే పనులన్నీ ఆపేసి రిలాక్స్ అయిపోండి. మాక్సిమం 10 వీలైతే 9 బెస్ట్. కానీ మాక్సిమం 10 ఇంక తర్వాత దాని జోలికెళ్ళొద్దు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే శీఘ్రస్ఖలనం అనే సమస్య తొందరగా తగ్గుతుంది. నమస్కారం.